హాయ్, గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ టు శాస్త్ర వ్లాగ్స్. ఇంకా తెల్లారైతే కాలేదు, ఇక్కడ అవుతుంది కొంచెం కొంచెం. ఇప్పుడే ఆల్మోస్ట్ 6 అయింది. ఇప్పుడే హాయ్, గుడ్ మార్నింగ్. మా తాతయ్యనైతే తానం చేసి ఇంకా నేను చేయలేను. ఇప్పుడు నేను చేస్తా. ఇక ఇప్పుడే లేచిన. హాయ్, గుడ్ మార్నింగ్ అందరికి. మా అమ్మమ్మ కూడా అన్నీ రెడీ చేసుకుంటుంది. మా అమ్మ పెద్దమ్మ అయితే పూజ చేస్తుంది. హాయ్, గుడ్ మార్నింగ్ అందరికి. నేనైతే రెడీ అయ్యి జస్ట్ ఇప్పుడే మేము మల్లన్నపేట కాడికి వెళ్తున్నాము. ఆటోలోనైతే వెళ్తున్నాం, నేను మా అమ్మమ్మ ఇంకా పెద్దమ్మనైతే. ఇప్పుడు అక్కడికైతే రీచ్ అయినాం జస్ట్ ఇప్పుడే. మా అమ్మమ్మనైతే ముగ్గేస్తుంది పొయ్యి కాడ. దాని తర్వాత మేమైతే మందిరికి వెళ్తున్నాం. ఇప్పుడే లోపలికైతే వెళ్తున్నాం, బొట్లు పెట్టుకొని లోపలికి వెళ్ళి కొబ్బరికాయ అవన్నీ తీసుకొని లోపలికైతే వెళ్ళినాం. లైన్లోనైతే ఉన్నాం. దేవుని దగ్గరికి అయితే చేరుకుంటున్నాం ఇప్పుడే. మేమైతే ఫస్ట్ టైం చూస్తున్నాం ఈ మల్లన్నపేట. ఎందుకంటే మాకి మల్లన్న దేవుడు లేడు, మా అమ్మమ్మ వాళ్ళకి. దర్శనం అయితే అయింది. ఇగో మా అవి వచ్చిండు. మేమైతే తీర్థం చూస్తున్నాము ఇప్పుడైతే బాజీలన్నీ కట్ చేస్తున్నాం. నేను, పెద్దమ్మ, తాతయ్య. అమ్మమ్మనైతే వంట అవుతుంది అక్కడ. వంట అయితే బాజీలు కట్ చేసి వంట అయితే అయింది అక్కడ. అన్నీ అయితే పెట్టింది. ఇప్పుడు కొబ్బరికాయ కొడుతుంది, దేవుడిని మొక్కిన పెద్దవాళ్ళకైతే. ఇప్పుడు మేము మల్లన్న గుడి కాడికి అయితే పోతున్నాము బోనాలు తీసుకొని. తీసుకొని గుడికి అయితే వెళ్తున్నాము. గుడికి పోయి ఒక చుట్టూ తిరిగి మళ్ళీ రిటర్న్ అయితే వస్తాము. మందిర్లోకి వెళ్తున్నాం. బయటికి అయితే వచ్చినాం. మళ్ళీ అక్కడికి అక్కడికి పోయి బోనాలు అక్కడ పెట్టి మళ్ళీ మేము కొబ్బరికాయ కొట్టి దాని తర్వాత మళ్ళీ కొబ్బరికాయ కొట్టి ఇప్పుడు మేము ఒక పొద్దు ఇడుచుడు ఉంటుంది. ఒక పొద్దు ఇడిచి దాని తర్వాత బాకీ అందరు అయితే తినచ్చు. మేమందరం అయితే ఇప్పుడు తింటున్నాం. ఒక పొద్దు అయితే ఇడిచిళ్ళు. ఇప్పుడు మేమైతే తీర్థంకి వెళ్ళినాము. తీర్థం కాడ అన్ని సామాన్లు ఇట్లా అన్నీ ఉన్నాయి, మంచి మంచివి, ముగ్గేశ్వరిది ఇట్లన్నీ. ఇప్పుడు రిటర్న్ అయితే వస్తున్నాము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. అయితే అయిపోయినాయి. ఇంకా తెల్ల కలర్ నీరా తెచ్చిండు మా తాతయ్య. నీరా తాగుతున్నాం. నీరా ఇది స్పెషల్ తెలంగాణ. నేను తాగుతా మీరు అందరూ రాలి. కావాలి నవారే. నవారే కావాలి. హ్యాండ్లూమ్. టైంకి వస్తున్నాం. మట్టి అయితే తాగుతున్నాం, అలా చెట్లు పెడతాం. ఇప్పుడు ఇగో ఈ ముసలి తాత ఎప్పుడు బీడీలే కావాలంటాడు. ఎప్పుడు బీడీలే తాగుతాడు. చూడు ఉన్నది మాట అంటే పొడుచుకొస్తుంది. బాయ్ అందరికి. నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాం మరి.